హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందుకు మంచి మోటివేషనల్ స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే ఇక ఈ వీడియోలోకి వెళ్దాం. అయితే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే మన లక్ష్యం ఎప్పుడు ఏంటనేది తెలియాలి. లక్ష్యం తెలిస్తేనే మనం ఏం చేయాలో తెలుస్తుంది. లక్ష్యం లేనప్పుడు మనం ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ ఉండదు కదా. కాబట్టి మనకి ఏదైనా పని చేయాలి అనుకుంటే, అది సాధించాలనుకుంటే ముందు మన లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం తప్పనిసరి. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన దృష్టి అనేది ఇప్పుడు ఒకవైపే ఉండాలి. ద్రోణాచార్యుడు అర్జునుడితో పాటు చాలామందిని చెట్టు పైన ఏముందని అడగడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒక అర్జునుడు మాత్రమే కరెక్ట్గా చెప్పాడు. ఆ విధంగా మనం కూడా ఒక అర్జునుడిలాగా తయారవడానికి ప్రయత్నించాలి. అలాగే మనం చాలా విషయాల్లో అదృష్టవంతరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, అలా చాలా మైనస్లు ఉంటాయి. కానీ అయినా కొందరైతే వాళ్ళు అనుకున్న స్థాయికి చేరడానికి చాలా ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు. కానీ మనం ఎందుకు అవ్వట్లేదు అంటే మనకి ఒక దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం వల్ల, ప్లస్ మనకి అంటూ ఒక లక్ష్యం ఏంటనేది మనకు ఒక క్లారిటీ లేకపోవడం వల్లే మ్యాక్సిమం ఏం చేయాలో తెలియక ఇలా మనం అనుకునే సాధించలేకపోతున్నాం. అది నెరవేరాలంటే మనం ఏదైనా సాధించాలనుకుంటే అది ఒక క్లారిటీ మన లైఫ్లోకి రావాలి. అలాగే ఇప్పుడు ఒక సింహం పిల్ల ఉంది. అది మేకలతో మేతకు వెళ్తుంది. అనుకోకుండా ఒకరోజు ఆ సింహం పిల్ల తల్లి అటుగా చూస్తుంది. ఇదేంటి నా పిల్లలాగా ఉంది, వీటితో ఉంది ఏంటి అనేసి దాని దగ్గరికి వెళ్ళి, తల్లి నువ్వు నాలాగా వేరేలా ఉండాలి, ఇదేంటి నువ్వు వీళ్ళతో గట్టి ఇవి తింటున్నావు, ఇది నువ్వు సింహము మేకో కాదు అనేసి చెప్పి దాంతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏది అయితే అది మాత్రమే చేస్తేనే మనకంటూ ఒక ఇది ఉంటుంది. అంతేగాని మన స్వభావం మారకూడదు. స్వభావం ఇప్పుడు ఒకేలా ఉంటేనే మనం అనుకునేది చేయగలం. అలాగే చాలా వరకు తల్లిదండ్రులు కూడా నా పిల్లలు మంచిగా స్థాయిలోకి వెళ్ళి బాగుపడాలని చాలా వరకు ఆలోచిస్తారు, ఆశపడతారు. వాళ్ళ కోసం కావాల్సినవి కూడా వదులుకొని మన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటూ ఎంతో కష్టంతో పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇస్తే బాగుపడతారు, మనలా అవ్వరు అనే విధంగా ఆలోచిస్తూ చాలామంది తల్లిదండ్రులు అయితే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ఎన్నో ఇబ్బందులు పడుతూ చదివిస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు అది తెలుసుకొని ముసులుకునే పిల్లలైతే తల్లిదండ్రులు కోరికలు తీర్చే పిల్లలు ఉన్నారు. కానీ అది తెలిసినా కనీసం దాని ధ్యాసలో ఆలోచన లేని వాళ్ళు వాళ్ళకి నచ్చే ధ్యాసలో ఉండి లక్ష్యాలు ఒక ఏమంటూ లేకుండా చదువుతున్నారు. సో ఈ విధంగా చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కానీ మనకంటూ ఒక లక్ష్యం ఏర్పడాలి. లక్ష్యం ఏర్పడినప్పుడు ఎంత చదువుకుంటే ప్రయోజనం ఉండదు కదండి. కాబట్టి మనం ఏదైనా చేయాలనే ఒక దృక్పథం మన మైండ్లో అనేది ముందు ఉండడం తప్పనిసరి. అలా ఉంటేనే మనం అనుకునేది ఏదైనా చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. అయ్యో మీరు బిజినెస్ చేసుకోవాలని, అయ్యో నా దగ్గర బిజినెస్కి డబ్బులు లేవేనో కదా, అంత పెట్టుబడి లేదు అనుకోకుండా మీకు ఎంత వీలైతే, బిజినెస్ అంటే పెద్ద పెద్ద పెట్టుబడులే పెట్టనవసరం లేదు కదండి. మనకు ఎంత వీలైతే అందులో మీకు ఏది టాలెంట్ ఉందో ముందు అవగాహన చేసుకుని దానిపై చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి అప్పుడు బిజినెస్ అయినా ఉద్యోగమైనా నేను బిజినెస్ చేయగలనా, ఉద్యోగం చేయగలనా అంటూ ఒక ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకున్నాక అది ఒక క్లారిటీ వచ్చాక చిన్నతో పెద్దతో మీరు ఏది చేయాలనుకుంటున్నారో, ఒక టిఫిన్ అంటే పెద్ద హోటలే పెట్టనవసరం లేదు కదండి. చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ అని పెట్టుకొని అది మంచిగా సంపాదించుకున్న ఆ టిఫిన్ అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మారుస్తూ ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అనేది కనెక్ట్ అవుతుంటారు. అలాగే టీ పాయింట్ అవ్వచ్చు, బజ్జీ బండి అవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది మనం చేయగలమా లేదనేది మాత్రం ముందు ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా ఇలా చాలా ఉన్నాయండి. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకునేటప్పుడు మాత్రం మనకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. అది ఉంటేనే ఏదైనా మనం సాధించాలో ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి అప్పుడే మనం దాన్ని సాధించగలం. సో ఈ విధంగా మన లైఫ్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నాము, ముందుకు వెళ్ళాలనుకుంటున్నామా లేదా ఏ విధంగా సోషల్ మీడియాలోనే కాలం గడిపేద్దాం అనుకుంటున్నామా, ఇంకా మీ చాయిస్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.